అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుకుల జీవితంలో మనము ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎదురైనా కానీ దానికి ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాలని చూస్తుంటాం. ఇంకొన్నిసార్లు సర్లే వాళ్ళ కర్మకు వాళ్ళే వెళ్ళిపోతుంటారు, అలా జరగాల్సింది జరిగింది అని చెప్పేసి ఇలా రియాక్ట్ అవుతుంటాం. కానీ ఎలాంటి వాటిలో మనం పట్టుకోవాలి, ఎలాంటి వాటిలో మనం వదిలేయాలి, ఇంకా బోల్డెన్ని డౌట్స్ అనేది కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో దానికైతే సవివరంగా సమాధానాలు ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా అరే ఇది నా కర్మ వల్లే జరుగుతుందేమో, ఇంకొన్నిసార్లు అరే నేను ఇలా రియాక్ట్ అవ్వాల్సి ఉంటే బాగుండేది అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అంటే దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి రియాక్ట్ అవ్వకూడదు అనేది తెలియకోకుండా మనిషి జీవితం అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది. సో ఈ స్పిరిచువల్ జర్నీలో దానికంటూ ఒక సమాధానాలు దొరుకుతాయంటారు. మరి మీరు చెప్పండి, దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికైతే నిరీక్షిస్తూ వెయిట్ చేయాలంటారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనం ప్రతి వ్యక్తి ఎలాగుంటాడంటే ఫస్ట్ ఆయన దగ్గరికి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వెంటనే రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి పాజిటివ్గా రియాక్ట్ అవుతామో నెగిటివ్గా రియాక్ట్ అవుతామో అనేది వ్యక్తికి తెలియదు. అది ఎలాగంటే రియాక్ట్ అయిన తర్వాత బాధపడతారు. అరే నేను ముందు ఇలా రియాక్ట్ అవ్వకోకుండా ఉండాల్సింది. తర్వాత బాధపడితే ఎలాగుంటుందంటే, ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉందండి మన పాకెట్లో, మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ మనకు కావాల్సినవి ఉంటాయి, మనకు అవసరమైనవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి. సూపర్ మార్కెట్లో అదే 1000 రూపాయలు పెట్టి మనకి యూజ్ అయ్యేటివి తీసుకోవచ్చు, పాయిజన్ అయినా తీసుకోవచ్చు. అంటే అక్కడ అమౌంట్ మాత్రం 1000 రూపీస్. మనం దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. మనం పాజిటివ్గా వాడుకుంటే పాజిటివ్గా యూజ్ అవుతుంది, నెగిటివ్గా వాడుకుంటే నెగిటివ్గా యూజ్ అవుతుంది. అలాగే ఈ యూనివర్సల్ అనేది ఒక ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. కాస్మిక్ ఎనర్జీ అనేది విశ్వం మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అది ఎలాగుంటుందంటే మనం పాజిటివ్ మాట్లాడుతున్నామా నెగిటివ్ మాట్లాడుతున్నామా అనేది దానికి సంబంధం లేదు. ఇప్పుడు మనం 1000 రూపాయలని ఎలాగైతే యూజ్ చేసుకోవచ్చో ప్రతిదానికి, అలాగా ఈ యూనివర్స్ అనేది ఒక సిద్ధాంతం ఉంటుంది దానికి. ఆ సిద్ధాంతము మనం దేన్నైతే పాటిస్తామో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మన వరకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాము, అసలు నా జీవితం ఇలా ఉండకూడదు, ఎందుకు ఇలాగైందో అంటాము. కానీ మనం పాస్ట్లో ఏం చేస్తే ఇప్పుడు దీనికి ప్రతిఫలం అనుభవిస్తున్నాం అనేది చాలామందికి తెలియదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ పాస్ట్లో చేసిన దాని గురించి ఆలోచన చేస్తే మనిషికి ఇప్పుడు ఈ కష్టం నష్టం బాధ దుఃఖాలు అనేటివి ఆలోచన చేయడు, వీటి గురించి బాధ కూడా పడడు. కాబట్టి ఇక్కడ ఎలాగుంటుందంటే యద్భావం తద్భవతి. నీవు ఏదైతే ఆలోచన చేసావో అలాగే నీ జీవితం ఉంటుంది. దానికే ఇప్పుడు మీరు అడిగారు ఎలా రియాక్ట్ అవ్వాలని. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు చాలామందిని చూడండి, కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఏదైనా వర్క్లో ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూడండి, ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు పూర్తిగా మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దాంట్లోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 50% ఉంటుంది. అంటే మనం దీనికి రియాక్ట్ అవ్వాలా అవ్వకూడదు అనేది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మధ్యలో రియాక్ట్ అవుతుంటారో అక్కడ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ రాదు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు మాట్లాడుకోకుండా వేరే టాపిక్ మాట్లాడేస్తారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఎలా ఉండాలంటే రియాక్ట్ అవ్వాల్సిన టైంలో టైం కేటాయించాలి. ఒక 1 మినిట్ కంటే, ఇప్పుడు సబ్జెక్ట్ పెద్దగా ఉందనుకోండి ఒక 5 మినిట్స్ టైం కేటాయించాలి. లేకపోతే ఇమీడియట్గా 1 or 2 మినిట్స్ ఉందనుకోండి, జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఇలా టైం కేటాయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎలా రియాక్ట్ అయ్యాలనే విధానం మనకు తెలుస్తుంది. అలా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది పాజిటివ్ రిజల్ట్ వస్తుందా నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అనేది మనకు ముందే తెలిసిపోతుంది. అప్పుడు తర్వాత బాధపడేదానికన్నా ముందు జస్ట్ ఇక్కడ ఒక 1 మినిట్ వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది లైఫ్లో ఎందుకు కొలాప్స్ అవుతున్నాయంటే దానికేనండి. రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అవ్వరు, రియాక్ట్ కాని టైంలో రియాక్ట్ అవుతారు అనమాట. దానికే మనిషికి ఇన్ని కష్టాలండి. ఈ యూనివర్స్ సిద్ధాంతం ఎలాగుంటుందంటే, నువ్వు ఏదైతే నాకు ఇస్తావో నేను దాన్ని నీకు తిరిగి ఇచ్చే బాధ్యత నాదంటుంది. అది ఎలాగుంటుందో ఆర్గ్యుమెంట్ చేయదు, ఏం చేయదండి. దానికి తెలిసింది ఏంటంటే మనం ఏదైతే ఇన్నర్గా ఫీల్ అవుతామో పదే ఒక ఆలోచన చేస్తుంటామో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంటుంది అనమాట. యూనివర్స్ సిద్ధాంతం అనేది ఈ విధంగా పనిచేస్తుందండి. మీరు ఇందాక చెప్పారు ఏంటంటే మన భవిష్యత్తులో జరగబోయే దాని గురించి, అంటే మనము ఏంటంటే అంటే పాస్ట్లో చేసినదే మనకైతే ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో అది దాన్ని చేయడం వల్లే మన ఫ్యూచర్లో కూడా రియాక్షన్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి. కానీ పెద్దలు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించు కానీ ప్రస్తుతం గురించి ఆలోచించు కానీ ఎప్పుడైతే జరిగిపోయిందో వర్తమానం గురించి మాత్రం ఆలోచించకు అంటారు. మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఇంకోటి మనం గమనించవలసింది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయకూడదు, పాస్ట్ గురించి ఆలోచన చేయకూడదు. ఎప్పుడో మనిషి ప్రజెంట్లో ఆలోచన చేయాలి.
మనిషి ఫెయిల్యూర్ సక్సెస్ ఎలా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ప్రజెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు చాలామందిని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఆలోచన చేసేటప్పుడు వాళ్ళ బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. వీళ్ళు ఎలాగుంటారంటే ఆలోచన చేస్తే పాస్ట్లో ఆలోచన చేస్తుంటారు, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తుంటారు. ప్రజెంట్ ఆలోచన చేయాలి. ప్రజెంట్ ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి అనేది యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు చూడండి, పాస్ట్ గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తారో వాళ్ళు ఏమవుతుంటే ఆందోళన ఇది ఉంటుందన్నమాట. అంటే పశ్చాత్తాపం ఇవన్నీ ఉంటాయి, అంటే అది జరిగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడే కానీ భయం ఉంటుంది, అంటే ఇది జరుగుతుందో లేదనేది. దానికే మనిషి ఎప్పుడే కానీ ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు భవిష్యత్తుకి ఏదైతే కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం భవిష్యత్తులో ఏదైతే చేయాలనుకున్నామో దానిపైన మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. దానికే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన చేయరాదండి. ప్రజెంట్లో మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చేస్తూ పోతే ఆటోమేటిక్గా భవిష్యత్తు అనేది మనకి ఎలా కావాల్సి ఉంటే అలాగే మనము సృష్టించుకోవచ్చు అండి. ఒక సంవత్సరం తర్వాత నేను ఇలా ఉండాలి అండ్ దాంతోపాటు ఇలా సాధించాలి అని చెప్పేసి కొన్ని గోల్స్ అనేది కూడా పెట్టుకొని మరి ముందుకెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఒక ఫ్యూచర్కే అంటే దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని మరి ముందుకు వెళ్ళేటప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా, మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అది 100% అండి. అది గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకున్నప్పుడు ఏమంటే మీరు దానికోసం పని చేయొద్దండి. దానికోసం పని చేయాలంటే మీరు ప్రజెంట్లో ఏదైతే పని చేస్తున్నారో దీనికోసం పని చేయాలి. మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మలు చేయటం నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పైన లేదు, అలాగని కర్మ ఫలితానికి కారణం నువ్వు కాకూడదు, అలాగని కర్మలు చేయటం మానరాదు. అంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయి, కానీ అది కావాలని మాత్రం ఆలోచన చేయొద్దు. అది కావాలన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి డిస్టర్బ్ అవుతాడు. మనం ప్రజెంట్లో ఏదైతే చేస్తూ ఉంటామో దీన్ని చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానికి దారి అనేది దొరుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారంటే ఒక గోల్ పెట్టుకుంటారండి. ఆ గోల్ వైపు ఇప్పుడు మనం గోల్ పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయాలి, దాని గురించే మాట్లాడాలి, దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి. కానీ మన వాళ్ళు అలా ఉండరు. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతారంటే ప్రజెంట్లో లేకపోవడం ఏముందంటే డిస్టర్బెన్స్ అవుతారు. అంటే నేను 1 year తర్వాత ఈ గోల్ పెట్టుకున్నాను, ఇప్పుడు నా ప్రజెంట్ పరిస్థితి ఇలాగుంది, ఈ పరిస్థితి ఇలాగ ఉండడం వల్ల నేను ఒక 1 year తర్వాత నా లైఫ్ ఎలాగుంటుందో లేదో దాన్ని రీచ్ అవుతానో లేదో అన్నప్పుడు ఏమవుతుందంటే 1 year ముందు పెట్టుకున్న గోలుకి నువ్వు ఇప్పుడే అడ్డుకట్టేస్తున్నావు. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు దానిపైన నిలబడాలి, డైవర్ట్ అవ్వకూడదు. ఆ డైవర్ట్ అవుతున్నారు కాబట్టి ప్రజెంట్లో సక్సెస్ కాకుండా ఉన్నారు. మీరు ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చూడండి, వాళ్ళు 1 year 2 years 3 years 10 years ముందే గోల్ పెట్టుకుంటారు. వాళ్ళు నిరంతరం దానికోసమే తప్పిస్తూ దానికోసమే పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఎలాగున్నారంటే ముందు గోల్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన ఏమైనా నెగిటివ్ రిజల్ట్ ఒక 1 month తర్వాత ఒక 15 days తర్వాత ఇట్లా వచ్చాయనుకోండి, అక్కడికి డ్రాప్ అయిపోతారు. అంటే ఇప్పుడే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకెన్ని ఉన్నాయని అక్కడికి డ్రాప్ అవుతారు కాబట్టి చాలామంది సక్సెస్ అవ్వట్లేదండి. గోల్స్ గురించి ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పారు, కాకపోతే కొన్ని మన సిచ్యువేషన్కి తగ్గట్టు కొన్ని అవమానాలు అనేది కూడా ఉంటాయి. అంటే దాంతోపాటు కూడా ఏది రియాక్ట్ అవ్వాలో ఏది రియాక్ట్ అవ్వకూడదు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఒక క్లారిటీ అని అంటే సింపుల్ టిప్ అంటే మీరు ఏం చెప్తారు? సింపుల్ టిప్ అంటే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి, సాక్ష్యభూతంగా ఉండాలి. సాక్ష్యభూతంగా ఎలాగ ఉండాలంటే మనిషి వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని, ఈ మూడిట్ల పైన స్టేబుల్గా నిలబడాలి. ఈరోజు నీ దగ్గరికి అది వచ్చింది, ఓకే రిసీవ్ చేసుకో, టేక్ ఇట్ ఈజీ. అది ఈరోజు రేపటి వరకు నీ దగ్గర ఉంది, ఓకే టేక్ ఇట్ ఈజీ. ఎల్లుండి నీ దగ్గర నుండి వెళ్ళిపోయింది, ఓకే టేక్ ఇట్ ఈజీ. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి స్ట్రాంగ్ మెంటాలిటీ బిల్డ్ చేసుకోగలుగుతాడు. స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి ప్రిపరేషన్లో ఉంటాడు అనమాట. ఇలాంటి మెంటాలిటీతో ఉండాలండి. సో నైస్ గురుగారు, ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వాలో అవ్వకూడదు అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.